విమానం గాల్లో ఉండగానే ఏదైనా చిన్నపాటి కుదుపునకు లోనైతేనే గుండెలు గుబేలుమంటాయి. అలాంటిది విమానం పైకప్పు ఊడిపోతే ఆ అనుభవాన్ని ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. కానీ నెదర్లాండ్స్ కి చెందిన నరైన్ మెల్కుంజాన్ అనే మహిళా పైలట్ కు తేలికపాటి విమానంతో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఊహించని అనుభవం ఎదురైంది. గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా అకస్మాత్తుగా దాని పైకప్పు తెరుచుకుంది. అటువంటి భయానక పరిస్థితుల్లోనూ ఆమె అలాగే కొద్దిసేపు ప్రయాణించి చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ప్రయాణంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ పైలట్లకు సూచనలు చేశారు. ఏరోబాటిక్ శిక్షణ విమానంలో అది నా రెండో ప్రయాణమని, ఆ రోజు చాలా వేడిగా ఉందని తెలిపారు. నేను నడుపుతున్న ఎక్స్ట్రా 330 LX విమానం గాల్లో ఉండగానే అకస్మాత్తుగా పైకప్పు తెరుచుకుని పగిలిపోయింది అని చెప్పారు. టేకాఫ్ కి ముందు సరైన తనిఖీలు చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. నిజంగా ఇది సవాల్గా ఉండే అనుభవమని, విమానం లాకింగ్ పిన్ పడలేదని వివరించారు. నేను దాన్ని గమనించడంలో విఫలమయ్యాను అని, దీంతో పాటు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే శిక్షణకు వెళ్లి మరో తప్పు చేశాను అని నరైన్ చెప్పారు. శరీరానికి విశ్రాంతి కోసం సమయం కేటాయించలేదని, అదనంగా కంటి రక్షణగా కళ్లజోడు కూడా ధరించకపోవడంతో నా పరిస్థితి మరింత దిగజారిందని ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారామె. ఆ సమయంలో ఒకవైపు విమానం భారీ శబ్దం, ఇంకోవైపు సరిగ్గా చూడలేక శ్వాస తీసుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు. కంటిచూపు విషయంలో పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 28 గంటలు పట్టిందని తెలిపారు. అవి నా జీవితంలో ఎంతో బాధాకరమైన క్షణాలు అని చెప్పారు. అప్పుడు నా కోచ్ రేడియోలో ఏం చెబుతున్నాడో వినడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఎగురుతూ ఉండండి అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా విన్నాను అని చెప్పారు. 2 ఏళ్ల కిందట తనకెదురైన ఈ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ రోజు తనకు జరిగిన అనుభవం ఇతర పైలట్లకు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఇంత ఆలస్యం అయినప్పటికీ వీడియోను షేర్ చేస్తున్నట్టు నరైన్ తెలిపారు. తాను చేసిన తప్పుల నుంచి వారు పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను అని అన్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా ఆమెపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా ధైర్యవంతురాలని, విపత్కర పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకుండా సురక్షితంగా బయటపడ్డారని ఆమెను మెచ్చుకున్నారు.